శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక తండ్రి తన కొడుకులకు నేర్పించిన పాఠం. శంకరయ్యకు 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 మంది తమలో తాము కొట్లాడుకుంటూ ఉండేవారు. చీటికి మాటికి తిట్టుకోవడం కొట్టుకోవడం చేస్తూ ఉండేవారు. శంకరయ్య కొడుకుల జగడాలు చూసి విసిగిపోయాడు. వాళ్లకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని ఒకరోజు వాళ్ళందరినీ దగ్గరకు పిలిచాడు. సన్నగా చీల్చిన కట్టెలను ఒక మోపుగా కట్టాడు. దాన్ని వాళ్లకు చూపించి, మీలో ఎవరైనా ఈ మోపును విరగ్గొట్టగలిగితే వాళ్లకు ₹1 బహుమతిగా ఇస్తానని చెప్పాడు. నేనంటే నేననే 5 కొడుకులు కట్టెల మోపు విరగ్గొట్టడానికి పోటీ పడుతూ అక్కడ కూడా కొట్టుకోసాగారు. బహుమతిని ఎవరు ఎగరేసుకుపోతారో అని ఆ 5 మందికి ఆత్రమే. శంకరయ్య ఇది చూసి, అలా కాదు, మొదట చిన్నవాడైన శివకుమార్కు అవకాశం ఇద్దామని అన్నాడు. శివకుమార్ తన శక్తినంతా కూడగట్టుకుని మోపను విరచాలని ప్రయత్నించాడు. కళ్ళు మూసుకుని పళ్ళు బిగబట్టి తన బలమంతా చూపించాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయే గాని కట్టెల మోపు మాత్రం విరగలేదు. తర్వాత 4వ కొడుకు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా మోపు విరగలేదు. ఇలాగే ఒకరి తర్వాత ఒకరు తమ సాయశక్తిలా ప్రయత్నించారు. కానీ ఎవరూ కట్టెల మోపును విరక్కొట్టలేకపోయారు. శంకరయ్య మోపు విప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టె ఇచ్చాడు. అందరూ ఆ కట్టెలను పటపటా తుంచేశారు. అప్పుడు శంకరయ్య తన కొడుకులతో, చూసారా, ఈ కట్టెలన్నీ ఒక్కటిగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. మీరెవ్వరూ వాటిని విరగొట్టలేకపోయారు. కానీ అవి విడిపోయి ఉన్నప్పుడు మీరు చాలా తేలికగా తుంచేశారు. మీరు ఇలా ఒకళ్ళకొకళ్ళు తన్నుకుంటూ ఉంటే బయట వాళ్ళు వచ్చి మీకు ఇబ్బందులు కలిగిస్తారు. పైగా మిమ్మల్ని అభివృద్ధిలోకి రాకుండా చేస్తారు. అలా కాకుండా మీరంతా కలిసికట్టుగా ఉన్నారంటే మీ జోలికి ఎవ్వరూ రారు. మీరంటే భయపడి దూరంగా ఉంటారు అని తన కొడుకులకి కట్టెపుల్లల ద్వారా ఒక పాఠం నేర్పించాడు. ఆ రోజు నుంచి శంకరయ్య కొడుకులను 5 మందిని ఎలాంటి కొట్లాటలు లేకుండా కలిసికట్టుగా హాయిగా చూశాడు. తను కూడా చాలా సంతోషించాడు. ఐకమత్యమే మహాబలమని నిరూపించారు ఆ 5 పిల్లలు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.